తమిళనాడు పాలిటిక్స్ ఆసక్తిని రేపుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకే చీఫ్ విజయ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు విజయ్ కు మద్దతు భారీగా పెరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్ కు గవర్నర్ అనుమతించాలని సినీ రాజకీయ నేతల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. గవర్నర్ తీరును నిరసిస్తూ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నారు తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కె సెల్వ పెరుతంగై. గవర్నర్ కు వ్యతిరేకంగా నిరసన తెలియజేశామన్నారు. ఇంకోవైపు గవర్నర్ తీరును నిరసిస్తూ టీవీకే నేతలు కార్యకర్తలు చాలా చోట్ల ఆందోళనలు చేస్తున్నారు. చెన్నైలోని లోక్ భవన్ వద్ద టీవీకేకు చెందిన ఓ కార్యకర్త ప్లకార్డ్ పట్టుకుని నిరసన తెలియజేశారు. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్ కు గవర్నర్ అవకాశం ఇవ్వాలంటూ నినాదాలు చేశాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు నిరసనకారుణ్ణి బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. దీంతో అతడు నినాదాలతో కాసేపు హోరెత్తించాడు. తమిళనాడు పాలిటిక్స్ ఆసక్తిని రేపుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకే చీఫ్ విజయ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు విజయ్ కు మద్దతు భారీగా పెరుగుతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్ కు గవర్నర్ అనుమతించాలని సినీ రాజకీయ నేతల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. గవర్నర్ తీరును నిరసిస్తూ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నారు తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కె సెల్వ పెరుతంగై. గవర్నర్ కు వ్యతిరేకంగా నిరసన తెలియజేశామన్నారు. ఇంకోవైపు గవర్నర్ తీరును నిరసిస్తూ టీవీకే నేతలు కార్యకర్తలు చాలా చోట్ల ఆందోళనలు చేస్తున్నారు. చెన్నైలోని లోక్ భవన్ వద్ద టీవీకేకు చెందిన ఓ కార్యకర్త ప్లకార్డ్ పట్టుకుని నిరసన తెలియజేశారు. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్ కు గవర్నర్ అవకాశం ఇవ్వాలంటూ నినాదాలు చేశాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు నిరసనకారుణ్ణి బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. దీంతో అతడు నినాదాలతో కాసేపు హోరెత్తించాడు. No, we have to protect the Indian Constitution. Should not allow to destroy the Indian Constitution. That's why we are protest against the governor. But Indian Constitution will be